హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. గబ్బర్ సింగ్ రిలీజ్ అనగానే ఆ జోష్, ఆ హై అందరిలో కనిపిస్తూనే ఉంది. ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ హౌస్ఫుల్ అవ్వడంలోనే తెలుస్తోంది. గబ్బర్ సింగ్ అనేది కేవలం ప్రతి శుక్రవారం, ప్రతి సంవత్సరం, ప్రతి నెల వచ్చే సినిమా లాంటిది కాదు. అదొక బ్రాండ్ అని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మళ్ళీ థియేటర్స్లో, అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2 సందర్భంగా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, హిల్లేరియస్గా నవ్వించడానికి, ఎట్ ద సేమ్ టైం అద్భుతంగా థియేటర్స్లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా మార్చడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అని చెప్పాలి. సో ఈ సందర్భంగా రిలీజ్కి సంబంధించిన ఈవెంట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. అండ్ హార్టీ వెల్కమ్ టు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ బండ్ల గణేష్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ సత్యనారాయణ గారు, వెల్కమ్ అండి. ఆయన ఏం చేసినా సంచలనమే. సినిమా చేసిన సంచలనమే, మైక్ ముందు మాట్లాడిన సంచలనమే బండ్ల గణేష్ గారు. సో ఎస్, అనుశ్రీ సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మరొకసారి సెప్టెంబర్ 2 మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరుగుతోంది. ఐఎమ్ ష్యూర్ ఫ్యాన్స్ అందరికీ పండగ చేసుకోవడానికి ఆవురావురమంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయాలా అని. సో అంత ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి ఇది డెఫినెట్గా ఒక పెద్ద ఫీస్ట్ ఈ బర్త్డేకి అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ జో డర్ గయా సంజో మర్ గయా అనే డైలాగ్స్ కానీ, నాకు కొంచెం తెక్కుంది దానికో లెక్క ఉంది అన్నారు పవర్ స్టార్ గారు. అండ్ ఆ లెక్కలన్నీ తేల్చి డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారిన ఈ సంవత్సరమే మళ్ళీ ఈ సినిమా విడుదలవ్వడం అనేది అమేజింగ్ అని చెప్పాలి. ఆ టైమింగే అదిరిపోయింది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా, ఇంత మనకి ఇప్పటికీ కూడా ఈ పాటలు వింటూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా, అంతే ఊపునిస్తూ, అంతే అద్భుతంగా ఉన్నాయి అని అంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద ఎసెట్గా మారిందో మనందరికీ తెలుసు. అండ్ 2012లో ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారో, అలా అంత హీరోయిజంతోనూ, అంత కామెడీ టైమింగ్తోనూ, అన్ని విషయాల్లోనూ పవర్ స్టార్ని ప్రజెంట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించిన హరీష్ శంకర్ గారికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పటికీ హరీష్ శంకర్ గారు అనగానే మాకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ అనే రేంజ్లో సక్సెస్ అయింది. అబ్సల్యూట్లీ ఇప్పుడే మొదలయ్యింది. అండ్ అతిరథ మహారథుల దగ్గర నుంచి అభిమానుల వరకు అందరినీ ఒకే విధంగా అలరించడం అనేది గబ్బర్ సింగ్ సినిమాకే సాధ్యం అని చెప్పాలి. నిజంగా పవర్ స్టార్ పవర్ ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసి బద్దలు కొట్టినటువంటి గబ్బర్ సింగ్ సినిమాని ఈ పుట్టినరోజు సందర్భంగా, అది కూడా డెఫినెట్గా అభిమానులందరికీ దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజే జరుగుతాయి. అలాంటి బర్త్డేని పవన్ కళ్యాణ్ గారి సినిమాతో, అది కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమాతో సెలబ్రేట్ చేసుకోవడం కంటే పెద్ద ట్రీట్ ఏముంటుంది, పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. సో డెఫినెట్గా ఈసారి సెప్టెంబర్ 2 థియేటర్లు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి అభిమానుల నుంచి. సో ఆ రేంజ్లో రచ్చ జరగబోతోంది అని అర్థమైపోతోంది. ఎందుకంటే ఆబ్వియస్గా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ని మనం ఈ రోజుకి ఎన్నిసార్లు ఆ పాటలకి స్టెప్పులు వేసామో మాకు అసలు లెక్కే లేదనమాట. సో అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ తోటి హరీష్ శంకర్ గారు పవర్ స్టార్ని ప్రజెంట్ చేసిన ఆ ఎలివేషన్స్కి మనం విజిల్ చేయడానికి మంచిగా తిని వెళ్ళండి థియేటర్స్కి ఎనర్జీగా. సో ఎస్, మరి ఆబ్వియస్గా ఇద్దరు అభిమానులు, వీరాభిమానులు ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి గబ్బర్ సింగే ఎగ్జాంపుల్. ఆ ఇద్దరు వీరాభిమానులు వాళ్ళ మా ఎదురుకుండా మళ్ళీ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన పరమేశ్వర, పవనేశ్వర, పవరేశ్వర అంటూ అభిమానాన్ని చూపించినటువంటి మన బండ్ల గణేష్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ గబ్బర్ సింగ్, బండ్ల గణేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి రిలీజ్ అయినప్పుడే కాదు, ఎన్ని సంవత్సరాలైనా సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెంటాస్టిక్ సినిమాని అందించినటువంటి మన డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హరీష్ శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అనుశ్రీ సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఫ్యాన్స్ అందరి కోసం మరొకసారి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నటువంటి సత్యనారాయణ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే రైటర్ రమేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. రమేష్ రెడ్డి గారు మనం సినిమాలో కూడా చూసాము, ప్లీజ్ వెల్కమ్ అండి.
రమేష్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాము సార్. అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇందాక అభిమానులది ఆ హడావుడంతా చూస్తుంటే ఈరోజే రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత ఆనందంగా ఉందండి. అంత గొప్ప సినిమా ఇది. స్క్రిప్ట్ కాడి నుంచి మాకు ఒక రకమైన నమ్మకం ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్కి సినిమా వచ్చింది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి నదులకి. కానీ రేపు 2వ తారీఖు నుంచి థియేటర్ల పుష్కరాలు రాబోతున్నాయండి. అద్భుతంగా గబ్బర్ సింగ్కి మళ్ళీ ఒక్కసారి జనం 2వ తారీఖుని రిలీజ్ అవుతుంది, అదే రోజే రిలీజ్ అవుతుంది అన్నట్టు మొత్తం వస్తారు. ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్ గారిని అలా చాలా కాలమైంది చూసి, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోనే మళ్ళీ చూడాలి. అందుకని అంత మంచి అవకాశం ఇచ్చిన గబ్బర్ సింగ్ పనిచేయడానికి రైటర్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండ్ల గణేష్ గారికి మీకు రోజు తెలియజేస్తున్నాను. పరమేశ్వర ఆర్ట్స్లో అన్ని బ్లాక్ బస్టర్లు తీశారు గణేష్ గారు. ఇక నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కాడ నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ పరంపర కొనసాగుతుందని కోరుకుంటున్నానండి. మళ్ళీ అంత పెద్ద సినిమాలు అందరి హీరోలతోని మన గోవిందరందరూ వాడే, నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలతో బన్నీ గారితో 2 అమ్మాయిలతో ఇచ్చారు. అలాగే మా ఎన్టీఆర్తో టెంపర్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి తలమానికమైన సినిమా అంటే ఆయన సినిమా చరిత్రలోనే, ఆయన సినిమాలు చేసిన అన్నింటిలోనే గబ్బర్ సింగ్ అనేది ఆయనకి ఇప్పటికీ నిలిచిపోయే సినిమా లాంటిది ఒక సినిమా ఇచ్చారు. మళ్ళీ అలాంటి ఒక ఇది పరమేశ్వర ఆర్ట్స్ నుంచి మళ్ళీ కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ గారి నుంచి మాకు ఎంతో సహకారం ఆ సినిమాకి, హరీష్కి ఎంతో సపోర్ట్ చేసి, మా టీం అందరికి ఎంతో సపోర్ట్ చేసి, గణేష్ గారు ఇంత మంచి విజయానికి కూడా ఆయన ప్రధాన కారణం అండి. ఆయనకి రోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో రిలీజ్ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏమిటి? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మా దేవుడిచ్చిన అన్న, మా బండ్ల గణేష్ అన్న, నిజంగా దేవుడిచ్చిన అన్న అండి. ఈ సినిమాని యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. అయితే ఆ రోజు మాకు ఏమైంది అన్నారంటే, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ గణేష్ అన్న ఏమన్నారంటే, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మనం పవర్లోకి వస్తాం, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా పవర్లోకి వస్తాం, మనం ఆ టైంలో చేస్తే ఆ మజా వేరబ్బా, ఆ కిక్కే వేరబ్బా అని ఆయన చెప్పడం, దాన్ని బట్టి యాక్చువల్గా అగ్రిమెంట్ కూడా నాకు మే వరకు ఉంది. మే నేను మళ్ళీ అగ్రిమెంట్ మార్చి సెప్టెంబర్ వరకు ఇచ్చే, నిజంగా ఆయన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అసలు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వేరే అభిమానిని, ఆ అభిమానిగా ఆ సినిమా ఎలాగ ఉండాలి మా హీరో అన్నది ప్రతి ఒక్క అభిమానిగా కోరుకుంటారు. కానీ ప్రతి సీను నేను మళ్ళా ఎప్పుడు చూస్తూనే ఉంటాను, వారానికి ఒకసారి కూడా ఈ సినిమా చూస్తూ ఉంటాను. ప్రతి సీను కూడా ఎక్కడా కూడా హీరోయిజం, ప్రతి సీన్ హీరో గారు ఎంటర్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కూడా హీరోయిజం. నిజంగా ఘనత మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞత సార్. ఎందువల్లంటే ఈ సినిమా ఇంత హైప్ అది వచ్చిందంటే కారణం మీరే సార్. నిజంగా మా అభిమానులు మేమేమైతే అనుకున్నామో అదే విధంగా అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ, అటువంటి ఏ విధంగా ఉన్నదో మీరు కూడా ఆ విధంగా తీయడం వల్ల నిజంగా అది ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిన తర్వాత శ్రీ గణేష్ అన్న ద్వారా నేను రిలీజ్ చేయడం, దానికి ఎనలేని ఈరోజు మీరు అసలు ఫస్ట్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఆ విధంగా టికెట్ల అప్లికేషన్ లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న మాకు టికెట్లు ఇప్పించన్న మొత్తం వరల్డ్ వైడ్ మేమే చేసాం. ఎక్కడైనా సరే స్క్రీన్లు పెట్టిన 5 నిమిషాలకి 10 నిమిషాలు ఫుల్స్ అండి. ఎన్ని స్క్రీన్లు అలా పెంచుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సెకండ్ అన్ని థియేటర్లు కూడా ఫుల్స్ అయిపోయి, ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కోరుతుంది ఏంటంటే ప్రీమియర్. అసలు రిలీజ్ సినిమాకి ప్రీమియర్ అడుగుతున్నారు. అంటే ఆదివారం ఏమని వేయండి సార్, ప్రీమియర్ వేయండి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. నిజంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి అన్నకి, హరీష్ శంకర్ గారికి, రైటర్ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సతీష్ గారు ప్లీజ్. బొట్టా సతీష్ గారు ప్లీజ్ వేదికపైకి రండి. యా ఓకే. సో మరి ఇక్కడ యాక్చువల్లీ ఇద్దరు స్పీచ్ల కోసం మేము అందరం వెయిటింగ్గా ఉన్నాం. సో ఎవరికి ముందు మైక్ ఇవ్వాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట.
సతీష్ గారు, మేము లెక్క తేల్చుకునే లోపు ఒకసారి మీ మాటలు. యాక్చువల్లీ గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2 ప్లాన్ చేశారండి. టికెట్స్ అన్ని ఏరియాస్లో ఫుల్స్ అయిపోవడంతో 1వ తారీఖు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఇంత సక్సెస్ అవడానికి కారణమైన డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, ఫస్ట్ నుంచి సినిమా ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్న తమ్ముడు అని 2011 నుంచి చెప్పిన గణేష్ గారికి, ఈ సినిమా రిలీజ్ చేస్తున్న సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, హరీష్ శంకర్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. రెయిన్ మూలంగా ఒక 10 minutes లేట్గా వచ్చాను. మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లాస్ట్కి హీరో మాట్లాడతారు, మీకు అందరికీ తెలుసు కదా. ఈ ఈవెంట్కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్లో మాట్లాడమని చెప్పాను. అందుకే ఖచ్చితంగా ఒక చిన్న గబ్బర్ సింగ్ తర్వాత ఈ పుష్కర కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పినారు. రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు, నాకు మార్గదర్శి, నా గైడ్, నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఆయన వాళ్ళ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సోషల్ మీడియా, ఇంటర్నెట్, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడెక్కడో కంట్రీస్, నార్వే నుంచి, ప్యారిస్ నుంచి, మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో ఒక చిన్న వెలితి ఉండేది. అబ్బా, సోషల్ మీడియా ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ ఉంటే ఎంత బాగుండేది అనే ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితిని మా అన్న బండ్ల గణేష్, మా సత్యనారాయణ గారు ఇవాళ ఇంత హంగామాలో, ఇప్పుడు ఈ మీడియాలో ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను 2012లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయ్యానో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు, గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా, అలాగా నాకు కానీ, బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు, ఒక అనుభవం కాదు, అన్నిటికంటే మించి. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి, పొద్దున 8:30కు వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను, మంచిగా తాగు ఫస్ట్, లేదా భోజనం చేసేళ్ళు, కళ్యాణ్ గారికి కలవడం కుదరదు, ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అసలే ఎండ, చాలా హడావుడిగా ఉన్నాం మేము. అండ్ ఇంకోటి, ఇలా చదువులు కాలేజీలో వదిలేసి ఇలాగ షూటింగ్లు వెంబడి తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు, మీరు కెరీర్ పాడు చేసుకోవద్దు అంటే, ఆయన నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్, నా శాలరీ ఒక 3 లక్షల పైనే అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇవాళ స్టేజ్ మీద ఉన్న సతీష్ 2 చేతులు పట్టుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ, అన్న ఒక్క హిట్ ఇవ్వన్నా, ఒక్క హిట్ ఇవ్వను 3 సార్లు అడిగాడు. నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీస్తున్నావు నాకు తెలీదు, తనకి తెలీదు, బట్ తన భావోద్వేగం నన్ను కదిలించి, నువ్వు భయపడకు, సినిమా పగిలిపోద్ది అని చెప్పాను. ఏ ముహూర్తాన దేవతలు తదాస్తన్నారో తెలీదు, సినిమా మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. సినిమా అప్పట్లో 2012లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న నానుడు ఉండేది, సినిమా బాగుంటే హిట్ అంటారు, చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు, అంతకు మించి ఉంటే బ్లాక్ బాస్టర్ అంటారు, దాన్ని కూడా మించిపోతే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ రాశారండి. మళ్ళీ నా అకౌంట్లో వేయకండి, ఇది ఫ్యాన్స్ అన్న మాట ఇది. సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలామంది నాతో ఫోటోలు దిగినా, చాలామంది నాతో ఉన్నా. ఇవన్నీ చూడండి, ఈ కొబ్బరికాయని కొట్టండి అంటే పూజారి దేవుడికి చేర్చినట్టు నాతో దిగిన సెల్ఫీలు, నా మీద చూపిస్తే అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారిదే అని నమ్ముతూ వచ్చాను. ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ కొన్నది. కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ పట్టించుకోరు, కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ అని లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే, ఒక శివనాస్మరణ లేకపోతే ఒక గాయత్రి జపం ఎన్ని లక్షల సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుందంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్, మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇరుతుందని. అంత గట్టి సంకల్పం, నాకంటే కూడా పెద్ద సంకల్పం, కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు. 24 hours ఫోన్ చేస్తే హలో అన్నాడు కదా, అన్న మన సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని. ఫస్ట్ హలో బదరు బ్లాక్ బాస్టర్, ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ ఎంత అంటే
ఒక అర్జునుడి బాణం అర్జునుడి గురి ఒక కన్ను మీద ఉన్నట్టు బ్లాక్ బాస్టర్ అసలు హిట్ సూపర్ హిట్ అంటే కూడా మా రైటర్ గారు ఎప్పుడన్నా ఎడిటింగ్లో చూసి ఏమంటే ఇప్పుడే అంతాక్షరి సీన్ చూసాం అదిరిపోయిందండి మన సినిమా హిట్ అవుద్ది అంటే ఆయన కోపం వచ్చేసేది. హిట్ ఏంటన్నా హిట్ ఏంటి హిట్ కోసం చేస్తున్నాం మనం బ్లాక్ బాస్టర్ అన్నాడు. ఎవరైనా రైటర్లు అన్న మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అసలు కరిచేసేవాడు మనుషుల్ని లిటరల్గా. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి వెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి 3 గంటలకి రాత్రి 4 గంటలకి కూడా డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ మినిట్లో గుర్రంది యానిమల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చూసుకొని అదే రోజు ఇక్కడ సెన్సార్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబల్ కష్టం బండ్ల గణేష్ అన్న పడ్డాడు. హీ డిజర్వ్స్ అనిపించింది. ఒక టైంలో ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా నా కోసం కళ్యాణ్ గారి గురించే కాదు బండ్ల గణేష్ గారి కోసం గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్లు అందరిలో క్రియేట్ చేశాడు. అలాగే నేను చాలాసార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ విన్సెంట్ గారు ఎక్స్ట్రాడనరీ సపోర్ట్ చేశారు. అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే గబ్బర్ సింగ్ సక్సెస్లో అధిక భాగం సింహభాగం అంటారు చూసారా అది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మీరు చూశారు. థియేటర్లో పాటలకి మొత్తం స్టేజ్ మీదకి ఎలా అయితే డ్యాన్స్లు వేశారో ఈ సినిమా ఇందాక మా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తాయి. ఈ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతే ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడే కాదు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత కూడా 25 years యానివర్సరీ బతికుంటే 50th యానివర్సరీ ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయన ఎంత బలంగా కోరుకున్నారో ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్గా ఇంకొక 1 week రిలీజ్ అనగా డబ్బింగ్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక 2 సీన్లు చూపించమని 2 సీన్లు చూశారు. చూసి ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు. నేను ఇంజనీర్ ఇటు పక్క ఉన్నాం మధ్యలో గ్లాసు. ఆయన ఒకసారి హరీష్ నువ్వు లోపల రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఏదైతే కోరుకుంటున్నావు అది ఇవ్వబోతున్నావు నువ్వు. ఈ సినిమా నువ్వు ఊహించిన సక్సెస్ అవుతుంది. ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు బట్ అలాగే స్పీడ్గా ఉంటే ఈ సినిమా ద్వారా నువ్వు స్పీడ్గా ఉన్నావు అని నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి నీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండు. దిస్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ కానీ 4-5 రోజులకో 3 రోజులకో ఎప్పుడో కలిశారు. కలిసి బాగున్నావా అందరు హ్యాపీనా ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ రికార్డ్ కొడుతుంది ఎక్కడ కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన ఎత్తలేదు. ఇప్పుడు ఇందాక మా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక అభిమానికి ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది. ఆ సంతకానికి ఒక విలువ ఉంది. ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు కొన్ని జీవితాలు మార్చబోతుంది. కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది. అంత పవర్ఫుల్ అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరి తరపున గబ్బర్ సింగ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ మరి బ్లాక్ బస్టర్ స్పీచ్ని మరొకసారి ఇవ్వడానికి బండ్ల గణేష్ గారు వచ్చేస్తున్నారు. మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా మీరు అతి సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకొని సినిమా రంగమే మా అందరికీ వారధై సారథై మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ అహర్నిశలో పనిచేస్తున్న నా పాత్రికేయ మిత్రులందరికీ పాదాభివందనాలు. మీరు చేసే కళామ తల్లి సేవలో మీరు చేసే కష్టంలో మీరు ఫలితం పొంది చాలా తక్కువ, మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ. మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసి మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది. మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించడం తప్ప మీకు మేము ఇచ్చి కొనలేము, మీ అభిమానాన్ని మేము పొందలేము, మీ ఆశీస్సులు తప్ప. మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది. మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు. నేను 32 ఏళ్ల కిందట వినాయకరావు గారు నాకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన పరిచయం. వినాయకరావు గారు, బాలరెడ్డి గారు, బిఏ రాజు గారు, మోహన్ కోటెడ్డి గారు, జగన్ గారు, ఎందరో మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు.
గంగాధర శాస్త్రి గారు, అన్నీ రవి, రకరకాల మంది, ఎంతోమంది ప్రవాహం పోతూ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. కానీ మీకు అందే తక్కువ, మీరు పడే కష్టం ఎక్కువ. మీ విలువ తీర్చుకోలేంది, మీరు చేసే శ్రమకి వెలకట్టలేంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గబ్బర్ సింగ్. నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆయన నాకు బతుకునిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే. నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే నాకు ఈ క్రేజు, ఈ పేరు ఉండేది కాదు. మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి, అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ బండ్లా గణేష్ అనే స్థాయికి నా జీవితంలో రావటం జరగలేదు. వేషాలు వేయటం జరుగుతూ ఉండేది, రకరకాలు ఉండేది. ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్గా ఉన్న మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా నాకు ఒక చింతకాయల రవి అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు, గని నువ్వు సినిమాలు చేస్తావు, నేను నిర్మాత చేస్తాను. నేను షాక్ అయ్యి, నేను నమ్మలేదు. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను, మాట తప్పను అని నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఒక ఆయన. నేనన్నా, హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బర్ సింగ్ ఎంత పవిత్రమైందిరా బాబు, అది అప్పుడు ఆ చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అణువణువున ఏ బ్రహ్మ ముహూర్తాన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో కానీ, ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ శంకర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పగకి తేడా ఉంటుంది. కోప్పడేవాడు ఎవడో హానికరదు. కోపం అనేది నీడపాము లాంటిది, అది కరిచిన ప్రమాదం లేదు. పగ అనేది నాగుపాము లాంటిది, కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్ అది. మేము ఏదన్నా గబగబ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి, ఆ క్షణం అది అయిపోవాలి. అంతేగాని మాకు కోపమో, మాకు ఈగోనో, మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఈ రంగుల ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హర్ట్ చేశాడు, మీ చేతిలో పెన్ అనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్కే చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను తీన్మార్ సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే అది చేస్తాడు, పాపం నమ్మితే వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. బాబు నేను షర్టు గుండీ లిపితే పోలీసు అడిగిపోతాడా అని అడిగాను నేను ఒకరోజు. నీకెందుకురా, నువ్వు దూరం కూర్చో అనేవాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుంటే కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకోనేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి, కొందరు తల్లో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరీష్ శంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు. హరీష్ శంకర్ అనేవాడు నాకు వస్తే, హరీష్ శంకర్ అనేవాడు ఎక్కడితే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను నేను. హరీష్ శంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో, ఒక అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతం అమృతం సీసా అవుద్ది. హరీష్ శంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు హరీష్ శంకర్ అంటే ఏంటో, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు, ఎందుకు చెప్పమంటారు, ఎన్నేం చెప్పమంటారు. ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో, 6 నెలలు జనానికి కనపడకుండా నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు, 10-12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నాను నేను చెప్పను, ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను, అది అవుద్ది ఆయన రోజు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా బతికే మనిషి, నీతిగా బతికే మనిషి.
నన్ను ఒక ఆయన, "అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక చిన్న పని చెప్తా" అన్నాడు. నేను పైనుంచి కింద చూశాను. నిన్ను నన్ను కొడతాడు నాయన. మన కొందరిని దూరం నుంచి చూడాలి, కొందరి దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయాలని 1 year బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు, ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి, ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్, ప్రేమించి ఈ సినిమా తీశాను నేను, ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ప్రతి ఒక్కళ్ళు, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ కానీ, ఆ కో-డైరెక్టర్లు కానీ, మా బాబీ కానీ, రామారావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి, మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యాడు విజయ్ కానీ, ఒక్కళ్ళు కాదు, మా హనుమంతరావు గారు కానీ, మా సుబ్రహ్మణ్యం కానీ, మా అయ్యప్ప కానీ, మా ప్రొడక్షన్ కానీ, మా టీం, మా శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఇది కొట్టాలి సార్, ఇది కొట్టాలి, ఇది పండగ. ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్. ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం నుంచి పడబోయాడు. ఎక్కడ మన అది ఎవరన్నది గుజరాత్లో. షాక్ అయిపోయాను నేను. కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి, ప్రాణం పోయేది. మాకు తెలియదు ఆ గుర్రం మా మాట ఉంటుందని. డైరెక్టర్ ఉన్నాడు, నేనున్నాను. గుండె ఆగిపోయింది. ఆ రోజు పొరపాటున ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో, ఎన్ని ప్రమాదాలు. ఎంత కష్టపడ్డాడండి హీరో గారు. డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు, ఏం చెప్తే చేశాడు. జనం దీనికి బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం. మా సత్యనారాయణ గారికి, ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే, జనసేన నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు. అట్లాంటి ఆయన చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయిందనే విధంగా చూసే విధంగా ఈరోజు ఇంత క్రేజ్ రావటం అంటే, గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినా అన్ని ఫోన్లు వస్తాయి, నాకు టికెట్లు అని. నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు, సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్, మాకే టికెట్లు లేవంటున్నారు వాళ్ళు. నేనేం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. థియేటర్లు పెంచుతున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. ఇది సినిమాని ఇంకొకళ్ళు రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలని అనుకొని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్. ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్లా కలెక్ట్ చేస్తండి అని ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు. ఒకప్పుడు బాంబే అనేవాళ్ళు, తమిళనాడు, చెన్నై ఎట్లా అనేవాళ్ళు. ఈరోజు ఇండియన్ మొత్తం, ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఎంతోమంది, ఒక మన నాగశ్విన్, అద్భుతమైన డైరెక్టర్లు మన ఇక్కడి నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం తెలుగు వాడిని చూసి తెలుగు నిర్మాత, తెలుగు డైరెక్టర్, తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే, ఈ రంగంలో నేను 7 సంవత్సరాల సినిమా తీయడం చాలా బాధ అనిపిస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించాలి. నేను సినిమాలు తీస్తా, నేను సినిమాల్లోనే పుట్టాను, సినిమాల్లోనే ఉంటాను. సినిమానే నా వ్యాపకం, సినిమానే నా జీవితం, సినిమానే నా ఆశ. బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా, బ్లాక్ బాస్టర్స్. ఇండస్ట్రీ మొత్తం బండ్లా గణేష్, పరమేశ్వర ప్రొడక్షన్స్ అంటే ఏందో మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరూ ఆశీస్సులు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి ప్రోత్సాహం కావాలి. ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేసినా నన్ను క్షమించి నన్ను రెక్టిఫై చేయాలి, కానీ దాని మీద రాయకూడదు మీరు. అది నా విన్నపం. ఎందుకంటే వీడు దొరికాడని రాస్తారు, అది నా విన్నపం. అందుకని థ్యాంక్ యూ. ఈ సినిమాను ఆదరించి మళ్ళీ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా ఒక న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి. మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు. ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నా, థియేటర్ ఇవ్వండి. మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడుగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగం చేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము. మా బాస్ ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు, మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కళ్ళు రోజు థియేటర్లో ఉంటున్నారు. మీరు థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.